తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వారాంతపు సెలవులు, స్కూళ్ల రీఓపెన్ ఉండడంతో భక్తులు రద్దీ పెరిగింది. అలిపిరి టోల్గేట్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు. పూర్తి సమాచారం మాకు రెస్పాండ్ దినేష్ అందిస్తారు. దినేష్, శ్రీనివాస్, మొత్తం మీద రద్దీ అటు బక్రీద్ కావచ్చు, అలాగే సండే ఇట్లా వరుసపెట్టి సెలవులు రావడంతో విపరీతమైనటువంటి భక్తులు తిరుమలకి తరలిచ్చారు. ముఖ్యంగా సెలవులు పూర్తి అయ్యి కళాశాలలు, స్కూళ్లు రీఓపెన్ అవుతున్న క్రమంలో పిల్లల చదువుల్లో ఉత్తీర్ణత చెందినప్పుడు సహజంగా మొక్కుకుంటారు. గుండ్లు కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని తప్పనిసరిగా ఏ ఇయర్ కాయరు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులు కూడా కలిసి రావడంతో స్కూల్ మళ్ళీ రీఓపెన్ అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్లే లోపలనే మొక్కులు తీర్చుకోవాలనేటువంటి దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా అటు ట్యాక్సీలు కావచ్చు, ఓన్ వెహికల్స్ కావచ్చు, కార్లు పెరగడంతో కార్లలో విపరీతంగా రావడంతో అలిపిరి వద్ద తీవ్రమైనటువంటి రద్దీ ఏర్పడింది. అప్పటికి టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అందరినీ కూడా క్లియర్ చేసేదానికి అక్కడ ప్రత్యేకంగా అలిపిరి దగ్గర ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ అయితే విపరీతంగా ఉండడంతో కాస్త ఆలస్యం అవుతోంది. మొత్తంగా తిరుమలలో కూడా బాగా రద్దీగా ఉంది. ఎప్పటికప్పుడు టీటీడీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ దినేష్.